నిశాంత్ కుమార్ ప్రస్తుతం బీహార్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు. అయితే పదవి చేపట్టిన కొద్ది రోజులకి దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ మీమ్స్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అయిపోయాడు. దీనికి కారణం ఏంటంటే అతను మీడియా ముందు కనిపించే తీరు. ప్రతిసారి కెమెరాల ముందు వచ్చినప్పుడు నిశాంత్ కుమార్ కొంచెం అసౌకర్యంగా నర్వస్ గా కనిపించడం, మాటల్లో తడబడటం, నడక, ఎక్స్ప్రెషన్స్ కూడా అసాధారణంగా ఉండటంతో సోషల్ మీడియాలో చాలా మంది ఈయన తాగి ఉన్నాడా లేక ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా అంటూ కామెంట్లు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఓ ఇంటర్వ్యూలో 2025 ఎలక్షన్స్ అనాల్సింది పోయి 1925 ఎలక్షన్స్ అని చెప్పటం తర్వాత అయితే అతని మీమ్ పేజీలకు ఫేవరెట్ మెటీరియల్ గా మారిపోయాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినా నేరుగా బీహార్ లాంటి భారీ రాష్ట్రానికి హెల్త్ మినిస్టర్ బాధ్యతలు రావటం, దీంతో ఇతను నిజంగా ఈ పదవికి అర్హుడా, నితీష్ కుమార్ కుమారుడు కావటం వల్లే అవకాశం వచ్చిందా అంటూ నెటిజన్లు డిబేట్లు కూడా మొదలుపెట్టారు. మరోవైపు కొందరు మాత్రం కొత్త వాడిని వెంటనే ట్రోల్ చేయడం సరైంది కాదు అంటూ సపోర్ట్ కూడా చేస్తున్నారు. అసలు ఇంతకీ నిశాంత్ కుమార్ ఎవరు, ఎందుకింత ట్రోలింగ్ జరుగుతోంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల వెనక నిజమేమిటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నిశాంత్ కుమార్ అంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు. చాలా కాలం వరకు ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండేవాడు. మీడియా ముందుకు కూడా చాలా అరుదుగా వచ్చేవాడు. జేడీయూ పార్టీలో కూడా ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ లోనే కనిపించేవాడు. అయితే ఇటీవల ఒక్కసారిగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అవ్వటం మొదలైంది. దీంతో నితీష్ కుమార్ తర్వాత పార్టీని నడిపేది ఇతనేనా అనే చర్చలు బీహార్ రాజకీయాల్లో మొదలయ్యాయి. అయితే అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది నిశాంత్ కుమార్ కు నేరుగా హెల్త్ మినిస్టర్ బాధ్యతలు రావటం. ఎందుకంటే ఆయనకు పెద్దగా రాజకీయ అనుభవం లేదు. ఎలక్షన్ క్యాంపెయిన్లు, అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ స్పీచ్ ఇలా ఏ విషయంలోనూ ఎక్కువ అనుభవం కనిపించలేదు. అలాంటి వ్యక్తికి బీహార్ లాంటి భారీ రాష్ట్రంలో కీలకమైన ఆరోగ్య శాఖ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఇది పూర్తిగా డైనస్టీ పాలిటిక్స్ అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. చాలా మంది సామాన్య నాయకుడైతే ఈ స్థాయి పదవి దొరికేదా అంటూ ప్రశ్నించారు. అయితే నిశాంత్ కుమార్ ను దేశవ్యాప్తంగా వైరల్ చేసిన అసలు ఘటన ఒక మీడియా ఇంటర్వ్యూలో జరిగింది. అక్కడ ఆయన 2025 ఎలక్షన్స్ అనాల్సింది పోయి 1925 ఎలక్షన్స్ అని చెప్పారు. ఈ ఒక్క మాట సోషల్ మీడియాలో పెద్ద ట్రెండ్ అయిపోయింది. టైమ్ ట్రావెలర్ మినిస్టర్, బ్రిటిష్ ఇండియా హెల్త్ మినిస్టర్, 100 years అడ్వాన్స్ ప్లానింగ్ అంటూ ఫుల్ ట్రోలింగ్ మొదలుపెట్టాయి. కొద్ది గంటల్లోనే ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. ఇంకో కారణం ఏమిటంటే ఆయన బాడీ లాంగ్వేజ్. నిశాంత్ కుమార్ మాట్లాడేటప్పుడు చాలా నర్వస్ గా కనిపించడం, మాటల మధ్య పాజెస్ ఎక్కువగా తీసుకోవటం, ఎక్స్ప్రెషన్స్ కూడా కొంచెం అన్యూజువల్ గా ఉండటం వల్ల సోషల్ మీడియాలో చాలా మంది ఇతను పాలిటిక్స్ కి రెడీగా లేడేమో అనే కామెంట్లు చేశారు. కొన్ని వీడియోల్లో ఆయన నడక, మాట్లాడే విధానం చూసి ఈయన తాగి ఉంటాడు అంటూ ట్రోల్స్ వచ్చాయి. మరికొందరు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే వీటికి అధికారికంగా ఎలాంటి ఆధారాలు బయటకు రాలేదు. ఎక్కువగా సోషల్ మీడియా స్పెక్యులేషన్ మాత్రమే. నిశాంత్ కుమార్ ప్రస్తుతం బీహార్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు. అయితే పదవి చేపట్టిన కొద్ది రోజులకి దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ మీమ్స్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అయిపోయాడు. దీనికి కారణం ఏంటంటే అతను మీడియా ముందు కనిపించే తీరు. ప్రతిసారి కెమెరాల ముందు వచ్చినప్పుడు నిశాంత్ కుమార్ కొంచెం అసౌకర్యంగా నర్వస్ గా కనిపించడం, మాటల్లో తడబడటం, నడక, ఎక్స్ప్రెషన్స్ కూడా అసాధారణంగా ఉండటంతో సోషల్ మీడియాలో చాలా మంది ఈయన తాగి ఉన్నాడా లేక ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా అంటూ కామెంట్లు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఓ ఇంటర్వ్యూలో 2025 ఎలక్షన్స్ అనాల్సింది పోయి 1925 ఎలక్షన్స్ అని చెప్పటం తర్వాత అయితే అతని మీమ్ పేజీలకు ఫేవరెట్ మెటీరియల్ గా మారిపోయాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినా నేరుగా బీహార్ లాంటి భారీ రాష్ట్రానికి హెల్త్ మినిస్టర్ బాధ్యతలు రావటం, దీంతో ఇతను నిజంగా ఈ పదవికి అర్హుడా, నితీష్ కుమార్ కుమారుడు కావటం వల్లే అవకాశం వచ్చిందా అంటూ నెటిజన్లు డిబేట్లు కూడా మొదలుపెట్టారు. మరోవైపు కొందరు మాత్రం కొత్త వాడిని వెంటనే ట్రోల్ చేయడం సరైంది కాదు అంటూ సపోర్ట్ కూడా చేస్తున్నారు. అసలు ఇంతకీ నిశాంత్ కుమార్ ఎవరు, ఎందుకింత ట్రోలింగ్ జరుగుతోంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల వెనక నిజమేమిటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నిశాంత్ కుమార్ అంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు. చాలా కాలం వరకు ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండేవాడు. మీడియా ముందుకు కూడా చాలా అరుదుగా వచ్చేవాడు. జేడీయూ పార్టీలో కూడా ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ లోనే కనిపించేవాడు. అయితే ఇటీవల ఒక్కసారిగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అవ్వటం మొదలైంది. దీంతో నితీష్ కుమార్ తర్వాత పార్టీని నడిపేది ఇతనేనా అనే చర్చలు బీహార్ రాజకీయాల్లో మొదలయ్యాయి. అయితే అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది నిశాంత్ కుమార్ కు నేరుగా హెల్త్ మినిస్టర్ బాధ్యతలు రావటం. ఎందుకంటే ఆయనకు పెద్దగా రాజకీయ అనుభవం లేదు. ఎలక్షన్ క్యాంపెయిన్లు, అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ స్పీచ్
ఇలా ఏ విషయంలోనూ ఎక్కువ అనుభవం కనిపించలేదు. అలాంటి వ్యక్తికి బీహార్ లాంటి భారీ రాష్ట్రంలో కీలకమైన ఆరోగ్య శాఖ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఇది పూర్తిగా డైనస్టీ పాలిటిక్స్ అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. చాలా మంది సామాన్య నాయకుడైతే ఈ స్థాయి పదవి దొరికేదా అంటూ ప్రశ్నించారు. అయితే నిశాంత్ కుమార్ ను దేశవ్యాప్తంగా వైరల్ చేసిన అసలు ఘటన ఒక మీడియా ఇంటర్వ్యూలో జరిగింది. అక్కడ ఆయన 2025 ఎలక్షన్స్ అనాల్సింది పోయి 1925 ఎలక్షన్స్ అని చెప్పారు. ఈ ఒక్క మాట సోషల్ మీడియాలో పెద్ద ట్రెండ్ అయిపోయింది. టైమ్ ట్రావెలర్ మినిస్టర్, బ్రిటిష్ ఇండియా హెల్త్ మినిస్టర్, 100 ఇయర్స్ అడ్వాన్స్ ప్లానింగ్ అంటూ ఫుల్ ట్రోలింగ్ మొదలుపెట్టాయి. కొద్ది గంటల్లోనే ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. ఇంకో కారణం ఏమిటంటే ఆయన బాడీ లాంగ్వేజ్. నిశాంత్ కుమార్ మాట్లాడేటప్పుడు చాలా నర్వస్ గా కనిపించడం, మాటల మధ్య పాజెస్ ఎక్కువగా తీసుకోవటం, ఎక్స్ప్రెషన్స్ కూడా కొంచెం అన్యూజువల్ గా ఉండటం వల్ల సోషల్ మీడియాలో చాలా మంది ఇతను పాలిటిక్స్ కి రెడీగా లేడేమో అనే కామెంట్లు చేశారు. కొన్ని వీడియోల్లో ఆయన నడక, మాట్లాడే విధానం చూసి ఈయన తాగి ఉంటాడు అంటూ ట్రోల్స్ వచ్చాయి. మరికొందరు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే వీటికి అధికారికంగా ఎలాంటి ఆధారాలు బయటకు రాలేదు. ఎక్కువగా సోషల్ మీడియా స్పెక్యులేషన్ మాత్రమే.